ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమలలో భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే శ్రీవారి వాలంటరీ సేవా టికెట్లను ఈరోజే టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. వీటి కోసం చాలా మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి మరియు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మార్చి 26వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 75,354 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 28,510 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,54,00,000 రూపాయలు. ఈ రోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 18 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లతో దర్శనానికి వెళ్లే వారికైతే దర్శనానికి దాదాపుగా 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకైతే దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోందండి. ఇన్ఫాంట్ దర్శనం అనేది ఈ రోజు కూడా కొనసాగుతోంది. చిన్న పిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 2 గంటల సమయం అనేది పట్టే అవకాశం ఉంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకైతే దర్శనం అనేది 45 నిమిషాల నుంచి గంటలోపే పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ఈ రోజు కూడా నిన్నట్లాగే భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. తిరుమలలో ఫ్రీ దర్శనానికి 18 లేదా 20 నుంచి 24 గంటల సమయం అనేది పడుతోంది. అంటే ఒక రోజు మొత్తం మీరు కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉందండి. ఫ్రీ దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీ యొక్క తిరుమల దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు 2025 మే నెలకు సంబంధించిన తిరుమల మరియు తిరుపతి జనరల్ శ్రీవారి వాలంటరీ సేవా కోటాను మార్చి 27వ తేదీన అంటే ఈరోజు ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. ఈ శ్రీవారి వాలంటరీ సేవను ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ సేవను గ్రూప్గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేకుంటే ఇండివిజువల్గా అంటే సింగిల్గా అయినా కూడా బుక్ చేసుకోవచ్చు అండి. 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే ఈ సేవను బుక్ చేసుకోవడానికి అర్హులవుతారు. అలాగే 2025 మే నెలకు సంబంధించిన శ్రీవారి నవనీత సేవ కోటాను కూడా ఈరోజే అంటే మార్చి 27వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తున్నారండి. నవనీత సేవ అనేది టీటీడీ గోశాలలో వేస్తారండి. గోవులను శుభ్రం చేయడము, రంగోలీలు వేయడము, వెన్న చిలకడము ఇలాంటి పనులు చేయాల్సి ఉంటుంది. ఈ నవనీత సేవను బుక్ చేసుకోవడానికి కేవలం ఆడవారు మాత్రమే అర్హులవుతారు. అలాగే 2025 మే నెలకు సంబంధించిన శ్రీవారి పరకామణి సేవా టికెట్ల కోటాను కూడా మార్చి 27వ తేదీనే అంటే ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో టీటీడీ వారు విడుదల చేస్తున్నారండి. పరకామణి సేవ అంటే శ్రీవారి హుండీలోని కానుకలను లెక్కించే సేవ. ఈ సేవను మగవారు మాత్రమే బుక్ చేసుకోవడానికి అర్హులవుతారండి. అందులో కూడా ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే ఈ పరకామణి సేవను బుక్ చేసుకోవడానికి అర్హులవుతారు. ఈ సేవలన్నింటినీ కూడా మీరు ఫ్రీగానే బుక్ చేసుకోవచ్చండి. వీటికి ఎటువంటి కాస్ట్ అనేది లేదు. ఈ వాలంటరీ సేవలన్నింటినీ కూడా విడుదల చేసే టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ దర్శనం కోటాను బుక్ చేసుకోగలరు. ఇవండి ఈరోజు విడుదల చేయబోయే వాలంటరీ సేవల కోటా యొక్క పూర్తి వివరాలు. ఇప్పుడు కొందరు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు తిరుమలలో 300 రూపాయల టికెట్స్ దర్శనానికి ముందు ఎక్కడైనా రిపోర్ట్ చేయాలా లేదంటే డైరెక్ట్గా వెళ్ళొచ్చా అని అడిగారు. 300 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు తిరుమల కొండపైన ఏటీసీ సర్కిల్ దగ్గర 300 రూపాయల క్యూ లైన్ ఉందండి. డైరెక్ట్గా క్యూ లైన్లోకే వెళ్ళాలి. ఇంకెక్కడా కూడా ముందుగా రిపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అలాగే
రూమ్ బుక్ చేసుకున్నాక ఆన్లైన్ పేమెంట్ కూడా చేశాక ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకోవచ్చా అని అడిగారు. తిరుమలకు సంబంధించిన దర్శనం టికెట్లు కానీ, సేవా టికెట్లు కానీ, లేదా ఇలా రూమ్స్ బుకింగ్ కోటాని కానీ బుకింగ్ చేసేసి పేమెంట్ అయిపోయాక ఖచ్చితంగా మీరు ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి ప్రింట్అవుట్ అనేది తీసుకోవాలండి. ఎందుకంటే తిరుమల క్యూ లైన్లలో మొబైల్ అనేది అలౌ చేయరు. అప్పుడు మీరు ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకొని ఆ పేపర్స్నే క్యూ లైన్లలో చూపించాల్సి ఉంటుంది. అలాగే ఇంకొకరు, మేడం ఎస్ఎస్డి టోకెన్స్ ఉచిత దర్శనం టికెట్స్ దొరకకపోతే 300 రూపాయల టికెట్స్ అక్కడికి వచ్చి తీసుకుంటే దొరుకుతాయా అని అడిగారు. 300 రూపాయల దర్శనం టికెట్లు అనేవి కేవలం ఆన్లైన్లో టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే విడుదల చేస్తారండి. వీటిని తిరుమలలో కానీ, తిరుపతిలో కానీ ఇంకెక్కడా కూడా ఇవ్వరు. అవి కూడా ప్రస్తుతం 2025 జూన్ నెల వరకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి జూలై నెలకి సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లను ఏప్రిల్ నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో టీటీడీ వారు విడుదల చేస్తారు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.